ఫలమిచ్చే నేరు ఎట్లా నా బిడ్డ అన్నప్పుడు అనగా నరమానవుడు పాముకు పంచం తీస్తాం కీళ్లు కొంచెం తీస్తాం నరమానవునికి నిలువెల్ల విషయం అన్నారమ్మా. గుడి అన్న కాడకుండా ఉంటది కనుక ఏమైతే పెడతాను చేసి 2 పాదాలు ఒక దగ్గర పెట్టి వేస్తానా లేడీసి కాకి పిల్లల కళ్ళు మూసి పిట్ట పిల్లలు అంగిళ్ళు ప్రబలించమన్నాడమ్మా. వచ్చిన దేవతంగమయ్య కాదురా భగవంతుడు ఫలము చేత పట్టి రామ రామ సీతారాముడా కన్నవన్న కాయ బాగా ఇంకా కొంచెం తెరువు ఇంకా కొంచెం ఇక వచ్చిన ఒక దంగమయ్యారా సంతాన బలమైదరా బలమోడి మీరు సప్పట్లు కొట్టపోతే మాదేం పోతలేదు. ఒకవేళ అమ్మగారింటికో అత్తగారింటికో పోతే పడక పడక తక్కువ వర్షం పడితే మీరు ఒకవేళ కథ కడ సప్పట్లు కొట్టపోతే చేతులు ఉన్నోళ్ళు అయితేనే సప్పట్లు కొట్టుర్రి చేతులు లేనోళ్ళు అయితే సప్పట్లు కొట్టకూర్రి అమ్మా. వచ్చిన ఒక దంగమయ్యారా భగవంతుడు చూడు పడు బిడ్డ పలమోడి కట్టాడు వెండుకున్న విధాన్ని కారణం అవుతాడు. ఈగ అనుకున్నావా దోమ అనుకున్నావా వీడేమన్నా అర్రున్నది అనుకుంటావా అదపోడా తాడు చెప్తే దొంతులు తాగుంటాడు ఏందో వచ్చినోడు ఎవడో అంటారా ఓ వచ్చిన నేను నరుడు కాదయ్యా నారాయణమూర్తి వచ్చిన చాలా చక్కటి ఇచ్చిండండి. కాదండి చాలా చిక్కగానే ఉన్నది. కాదండి చాలా తీయగానే ఉన్నది. అంతకన్నా తీయగా అంతకన్నా తీయగున్నదండి. గజ్జూర పండు ఖర్జూర పండు అన్న కొడుకు గజ్జూర పండు కాదు గాయ కదా స్వీట్ కన్నా అంతకన్నా తీయగున్నదండి. ఆ రోజు చేసుకునే బచ్చప్పల కన్నా ఏ ఒక్కరు రేవు తక్కువడా నువ్వే మీరు రేవు తక్కువనే అయితే నేను నిన్ను దాదుకుంటానా దీన్ని దాదుకుంటానా దాన్ని దాదుకుంటా ఇంటికి పిల్లలు దాదుకుంటానా నిన్ను కూడా ఎత్తుకుంటారా బత్తాయిల కన్నా ఓ బత్తాయి పుల్ల ఉండేది బామ్మారిది మొగని కాదే ఏం కాదన్నానే ఏడబోతుంది మనకి ఇక వద్దు కానీ మన నచ్చిన పని అయిపోయింది కదండి. భార్య భర్తలు భార్య భర్తలు సంతానం కలిగిందని భార్య భర్తలు సంబరపడకుండా సంతోషపడకుండానమ్మా. ఇక సుందరసేన నగరం బయలుదేరిల్లు కాసి పండుగ అక్కడండ గోలమా బాబుయ బంగారు అక్కడండ గోలమా బాబుయ బంగారు కాసి పండుగ
అక్కనన్న గోలవా బావయ్య బంగారుడా అక్కనన్న గోలవా బావయ్య బంగారుడా అప్పులండే తప్పులండే అక్కడ వదిలే మరదల మాణిక్యం అక్కడ అప్పులుంటే అక్కడ అమ్మి కడతావా బావయ్య బంగారుడా అక్కడ అమ్మి కడతావా బావయ్య బంగారుడా వారి ఇంటి కట్టిన సమ్మక్క ఎత్తు బెల్లం దోకినట్టురా వారి ఎటు మొక్కు చూపెడుతుంది కింది కంటే నీకు మొక్కు చూపుతుంది బిడ్డ దంచిపారా ఇక ఈ అక్క మీద మనసు లేక నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటారా బావయ్య బంగారుడా అంగ వెతుకుంటారు పట్టు బీరలు ఎందుకే మరదల మాణిక్యం పట్టు బీరలు ఎందుకే మరదల మాణిక్యం మొక్కానికి పేర్లన్నీ ఎందుకు బావయ్య బంగారుడా పేర్లన్నీ ఎందుకు బావయ్య బంగారుడా నల్లి మీద మల్లి అయ్యా అక్కడన్న దొరుకుతలే మరదల మాణిక్యం మరదల మాణిక్యం అందుకుంటానేంది ఎట్లనే ఇప్పుడు మా ఆయన చూస్తే ఏం కావాలి ఈయన సంబంధం కలిసింది 7:30కే కలిసింది సంబంధం 7:30కే ఎవరే వాళ్ళు ఆయనే తలపలైలే ఏందయ్యా నువ్వు నా మీద చేస్తాను నేనేమో అసలు అనుకుంటున్నావా నేనేమో నిసోడు అనుకుంటానవా అంగనా దొంగ పాడుతుంది సురాల దేవతల పూజల పోయిన కాడ మాకు సంతానం కలిగింది నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి అమ్మ నీ పని నయం అనుకోవాలని పాంచం ఎందుకే ఓ జీవేను ఓ జీవుడు ఓ జీవి పోతే ఓ జీవుడు ఏంది పెద్దవా ఈయన అన్నాడు 2 జీవనాల మనుషులు ఓ జీవి వేరే మనిషి ఓ జీవి ఉంటా అన్నారా నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి ఈ 7 మేడల బయలమని భార్య మాట చెప్పిండు దాని వల్ల దేదులు పెట్టిండు రాదు కదిరివేడి బయలు వెళ్ళిండు రాయో చామంతి పువ్వంతి ఛాయన్న బాల రామన ఉయ్యాలో
అనుకున్నాడమ్మా రణమంట రాజ్యము ఏలుతున్నాడే రామన ఉయ్యాలో దేవన ఉయ్యాలో రాజము ఏలుదండు రాదురా రాజు సుందరదేనా తల్లికి పుట్టరాని బుద్ధులు పడతాని అమ్మా దాసి రాజముడు ఏం పుట్టిందే నీకు నేను వెళ్ళి పాడడం మైక్ విన్నట్టు మైక్ అంటే ఎక్కువ నువ్వేందే అమ్మా దాసి అయితే అక్కాయ్ చెల్లాయి అక్కాయ్ చెల్లాయి అక్కాయ్ చెల్లాయి అక్కాయ్ అయితే గాని సురాల దేవత పూజలు విని మన దొరసాని మరి ఏ దేవుడైనా ఇచ్చాను ఆయిలు ఇచ్చాను అని అడిగిన వాళ్ళు ఇచ్చే నువ్వు అడగపోతుంది నేను అడగపోతుంది వచ్చి అక్కడ వాళ్ళగా వాడే అడిగిన వాళ్ళం కావాలి నువ్వు నా పక్క పండు అమ్మా ఏంటి బిడ్డ ఏంటిది అయ్యో ఏంటి అమ్మా ఎందుకు పెడతావు అమ్మా అమ్మా ఏంటి బిడ్డ అయితే కానీ నువ్వు సురగాల దేవతల పూజలో పోతివి పోయినా బిడ్డ నాకు అడగ బుద్ధి అయితే అవ్వో నా చేతి అయితే కానీ అమ్మా మరి సురాల దేవతల పూజలో పోతివి బిడ్డ అడిగన్నావురా మరి నాకు అడగ బుద్ధి మన ఇద్దరు లంజనమే మరి సంసారే వాళ్ళు ఓ లంజన్ నీవు నేను అయితే గాని ఏంటమ్మా మరి సురగాల దేవతల పూజలో పోతివి మరి ఏ దేవుడు అని ఇచ్చానా వీళ్ళు ఉండా ఇచ్చిన అంటే అర్థం ఉన్నది ఇచ్చిన అంటే ఏంటిదమ్మా నీకా నెరికేనా దేవుడు కోటమ్మ తీట కోరెలు పాట నీకా నెరికేనా బిడ్డ నేను కోరెలు పోలేదా పాట నాకు తెలియదమ్మా అయితే గాని దేవుడు ఇత్తనో ఇచ్చినట్టు ఇకపోతే వాళ్ళు ఎడుకుంటూ అన్నట్టే ఆటలు అంతే కదా అమ్మా రాసి ఓ సురగల దేవతల పూజ వెనకాడా దేవుడు మెచ్చి నాకు సంతానం మరి ఒడగట్టండి బిడ్డ దేవుడు ఈయన ఇచ్చిందా అవునమ్మా అయ్యో నాకు రెండు అడకరాపోయినా బాబా అయ్యో నీకు మొగలేడు కాదే అంటే మొగడు ఉంటేనే కదా అవునమ్మా ఓ మొగడు ఉంటేనే కానీ అన్నట దానికి వాళ్ళకి ఏమేరకు 5 రోజులు వాళ్ళు మొగలు లేకుంటే కన్నదాని ఈనాడు పేపర్లా ఓ ఇంతేడు మనిషి దున్నపోతువే ఈ రెక్కల పాడ తెలుపుతో రాస్తా చేతులు ఈనాడు పేపర్లో ఇంతేడు పోతుంది అది చెడ్డ పేరు కాదమ్మా ఓ చెడ్డ పేరు అయితే మంచి పేరు అయితే పేపర్ కి ఎక్కింది కావాలి నా హెడ్డింగ్ చదివిన వాళ్ళు కావాలి ఎరికేనా ఉండవు పుట్టాలి
ఐలయ్య గరకా దువియో నేను తోటకూర కోసుకుంటుంది కదా ఉరికొచ్చి నీ గద్దలు అడ్డంతా బుడ్డ దిగాలి ఆ బుడ్డ నీ మెడకు వేసి కొడతా లంకే ఓరు వారి నా మెడకెత్తను వాడుకుందా నేను ఇటుకుందని వాడుకుందా నేను ఇటుకుందని మధ్యలో తెగుతుంది కాదు బిడ్డ అయ్యో మోటగోటి విరాజ ముగి పురాజా దుమియో ముగి పురాజా మరి ఎప్పుడు మాత్రం కనుక అంటే ఒక గడియ 2 గడియలు 3 గడియలు 3 2 5 మరి 5 గడియలు పిండానికి గడియలు గడిచలే గడిచినప్పుడు కనుక నిలబడ సత్యంగా కూర్చుండబోతే భారీ గురసన్న బాధ పడతాండే అమ్మా